భక్తుల శరణఘోష వింటూ శబరికొండల్లో కొలువై ఉన్నవాడు, ఇరుముడులు స్వీకరించి భవబంధాలు తొలగించేవాడు, మాలలు ధరించిన దీక్షాపరుల మలినాలు పోగొట్టేవాడు, నమ్మి కొలిచే వారి కష్టాలను దాటించేవాడు, హరిహరస్తుతుడు, ధర్మశాస్త్ర, భూతనాథ, మణికంఠ అని పిలువబడే అయ్యప్ప స్వామి చరిత్ర తెలుసుకుందామా? అయితే స్వామియే శరణమయ్యప్ప అంటూ వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. పూర్వం కృతాయుగంలో మహిషాసుడు అనే రాక్షసుడు బ్రహ్మచేత వరములు పొంది గర్వాంధుడై ముల్లోకాలను పీడించేవాడు. ఇంద్రాది దేవతలను, ఋషులను హింసించేవాడు. ఎందరో స్త్రీలను అపహరించి బలాత్కరించేవాడు. స్త్రీ చేతిలో తప్ప వేరెవరితో మరణం లేదని వరం ఉండడం వల్ల బలహీనురాలైన స్త్రీకి నన్ను చంపే శక్తి ఉండదు కనుక నాకిక ఎదురు లేదని భావించేవాడు. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించడానికి మహాలక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు దేవతలు ఒక్కటిగా కలిసి దుర్గాదేవిగా అవతారమెత్తుతారు. 15 రోజులు జరిగిన భీకర యుద్ధంలో దుర్గాదేవి మహిషాసురుని చంపి లోక కళ్యాణం చేస్తుంది. కానీ మహిషాసురుని సోదరి మహిషి కోపంతో దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేసి నాకు మరణం లేకుండా వరమివ్వమని అడుగుతుంది. అది అసాధ్యమని బ్రహ్మ చెప్పడంతో ఆలోచించిన మహిషి అయితే శివుడికి, విష్ణుకి పుట్టిన మానవ కుమారుడితో తప్ప ఎవరి వల్ల నాకు చావు రాకూడదని అడుగుతుంది. దానికి బ్రహ్మ తదాస్తు అని పలికి అదృశ్యమవుతాడు. హరిహరులకు కుమారుడు పుట్టడం సృష్టి విరుద్ధం. అందులోనూ మానవుడు, బాలుడు నన్ను చంపడం అసాధ్యం అని మహిషి ఆనందంతో విర్రవీగుతూ దేవతలను ఓడించి లోకాలను పీడించసాగింది. దానితో దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని కాపాడమని వేడుకుంటారు. మహిషి నాశం త్వరలోనే జరుగుతుందని విష్ణువు వారికి అభయమిస్తాడు. కొంతకాలం తర్వాత శివుని భక్తుడైన భస్మాసురుడు శివుని కొరకు తపస్సు చేస్తాడు. కరుణించిన మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భస్మాసురుడు అమరత్వం ప్రసాదించమంటాడు. శివుడు తనకు ఆ శక్తి లేదని చెప్పడంతో పద్ధతి మార్చిన భస్మాసురుడు తన చేతి బొటన వేలు ఎవరి తలపై పెట్టినా వారు వెంటనే కాలి భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. శివుడు సరేనంటూ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. భస్మాసురుడు సంతోషంతో ముందుగా ఆ వరాన్ని శివుడి మీదే ప్రయోగించాలనుకుంటాడు. శివుడు భస్మమైతే పార్వతిని చేపట్టవచ్చు అనే దురుద్దేశంతో బొటన వేలుతో శివుడి తలను తాకాలని భస్మాసురుడు శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ వెంటపడుతుంటాడు. శివుడు తప్పించుకొని విష్ణువును ఆశ్రయించి ఈ రాక్షసుడి బాధ తొలగించమని, దానికి తగిన పరిష్కారం చెప్పమని కోరుతాడు. అప్పుడు విష్ణువు శివుడిని ఒక గుహలో దాక్కోమని చెప్పి తాను అందమైన స్త్రీ రూపం ధరిస్తాడు. అదే మోహిని అవతారం. మోహిని రూపంలో ఉన్న విష్ణువు భస్మాసురుడు ఎదుట నిలబడతాడు. మోహిని అందానికి పరవశితుడైన భస్మాసురుడు శివుని గురించి మర్చిపోయి మోహిని వెంట పడతాడు. మోహిని పట్టుకొని తనను వివాహం చేసుకోమని అడుగుతాడు. దానికి మోహిని నేను చేసిన విధంగా నాతో సమానంగా నాట్యం చేసి గెలిచిన వాడిని మాత్రమే నేను వివాహం చేసుకుంటానని షరతు పెడుతుంది. ఆ షరతుకు ఒప్పుకున్న భస్మాసురుడు మోహిని ఎలా చేస్తే అలా నాట్యం చేస్తూ పోటీ పడతాడు. చివరిగా మోహిని నాట్య భంగిమలో చేతి బొటనవేలుని తలపై పెడుతుంది. అది చూసి భస్మాసురుడు కూడా చేతి బొటనవేలుని తన తలపై పెట్టుకుంటాడు. దానితో వెంటనే భస్మైపోతాడు. ఆ తర్వాత గుహలో నుండి బయటికి వచ్చిన శివుడు మోహిని అందాన్ని చూసి మోహితుడై ఆమె విష్ణు అనే సంగతి మర్చిపోతాడు. అది గమనించిన మోహిని అక్కడి నుండి పరిగెడుతుంది. శివుడు కూడా మోహిని వెంబడిస్తాడు. అలా వారు పంద్రా రాజ్యం పంబా నది తీరానికి చేరుకుంటారు. శివుడు కామోద్రేకంతో మోహిని కౌగిలించుకుంటాడు. ఆ కలయికలో వారిద్దరి శరీరం నుండి వచ్చిన చెమట బిందువులు నేలపై పడి ఒక బాలుడు జన్మిస్తాడు. లోకోత్తర కార్యం కోసం హరిహరుడు జరిపిన ఈ లీలా నాటకం సఫలం కావడంతో విష్ణువు మోహిని రూపం వదిలి నిజ రూపంలోకి వస్తాడు. శివుడు ఆ బాలుడిని చేతిలోకి తీసుకొని లోక కళ్యాణం కోసం జనించిన ఈ బాలుడు సకల ప్రాణకోటిని పాలిస్తాడు కనుక భూతనాథ అని పిలుస్తాడు. విష్ణు ఆ బాలుడి మెడలో మణితో కూడిన హారాన్ని వేస్తాడు. హరిహరుడు ఆ బాలుడిని ఆశీర్వదించి
అడవి ప్రాంతంలోనే ఒక చెట్టు కింద పడుకోబెట్టి వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. మరి ఆ హరిహరసుతుడు ఎవరి వద్ద పెరిగాడు? మానవుడిగా తన మహిమలతో ఎలా వెలుగొందాడు? మహిషి అనే రాక్షసిని ఎందుకు చంపాడు? అయ్యప్పగా దైవంగా ఎలా కొలువుదీరాడు? వచ్చే ఎపిసోడ్లలో చెప్పుకుందాం.